सुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशून् कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. నమస్తే నమస్తే ఆచార్య. నమో నమః. బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయము, ప్రథమ బ్రాహ్మణము. ఆరవ అధ్యాయము తృతీయ బ్రాహ్మణం, 3వ బ్రాహ్మణం. చూడండి, మంథరహస్యము. ఈ మంథరహస్యము ఇదివరకు కొంత సూచాయప్రాయంగా ఛాందోగ్యోపనిషత్తు 5వ ప్రపాఠకము 2వ ఖండములు 4వ సంపుటములో వచ్చింది. దానినే విస్తృతముగా వివరణాత్మకంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా దాన్ని ఎలా ఆచరించాలి, ఆచరణ యోగ్యమైనటువంటి విషయముగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. మంథము అంటే మథించేటువంటిది మంథం. మంథము అని ఏమిటి మథించేది అని అంటే, పెరుగును మథిస్తే వెన్న పైకి వస్తుంది, మజ్జిగ కింద ఉంటుంది, మజ్జిగ పైన వెన్న తేలాడుతుంది. ఆ వెన్న కోసం పెరుగును మథించడం. ఏ రకంగానైతే పెరుగును మథించి వెన్న తీసి వెన్నతో నెయ్యిని చేసి దాంతో యజ్ఞము అగ్నిహోత్రం చేయడం మరియు ఈ యొక్క ఇష్ట పదార్థాలను తయారు చేసుకొని సేవించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క భౌతిక పరమైనటువంటి ఈ విషయములో సంతానము కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఎవరి దోషం ఉంది? అమ్మాయి దగ్గర దోషం ఉందా? అబ్బాయి దగ్గర దోషం ఉందా? ఆ దోషం ఎలా పోవాలి అనేటువంటిది మథించి ఆ దోష నివృత్తి చేసి ఈ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చజేయడం. ఇప్పుడు దాంట్లో ప్రారంభిస్తుంటే, ఏదైతే కామన ఉంటుంటారు కదా, సా యహ కామయేత్ మహత్ ప్రాప్నుయాం ఇతి ఉదగయన ఆపూర్యమాన పక్షస్య పుష్యామహే ద్వాదశాః ఉపసద్వ్రతి. ఇక్కడ ఏమని చెప్తుంటాడంటే, సా యహ ఎవరైతే ఈ విధమైనటువంటి కామన, ఇప్పుడు స్త్రీకి పూర్ణ స్త్రీత్వం, పురుషునికి పూర్ణ పురుషత్వం ఎప్పుడు అని అంటే, వాళ్ళ వారసుని వాళ్ళు సమాజానికి అందించినప్పుడే. అందు గురించి పెళ్ళయ్యే వరకు పెళ్లి కావాలని సమాజం దృష్టికోణం కూడా భగవంతుడు మళ్ళిస్తున్నది ఏంటంటే, ఏమయ్యా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, పప్పన్నం ఎప్పుడు పెడతావు అని వారిని అడగడం. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను చూసి, ఏం మరి మనవన్న మనవరాలను ఇచ్చేది ఉందా లేదా, అట్లాగే ఉంటారా అని చెప్పేసి అడగడం. గర్భం నిలిచిన తర్వాత మరి వాళ్ళిద్దరిని, అమ్మాయిని అబ్బాయిని విడిచిపెట్టి ఆ గర్భం పట్ల అమ్మాయిని జాగ్రత్త వహింపజేయడం, కొద్దిగా మంచిగా వ్యవహరింపజేయడం, ఉపదేశించడం జరుగుతుంది. పుట్టిన తర్వాత ఇక తల్లిదండ్రిని, ఆ గర్భమును అన్ని విడిచిపెట్టి పుట్టినటువంటి సంతానం పట్ల నమ్ము ఎంత ముద్దుగా ఉన్నాడు అని చెప్పేసి ఆ శిశువులను ఎత్తుకొని వారి యొక్క ప్రేమను చూపించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పెళ్లి చేసుకునే కంటే ముందు ఎక్కడున్నది, చేసుకున్నప్పుడు ఎక్కడున్నది, ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళింది,
ఇప్పుడు సంతానం అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే దృష్టిని మళ్లింపజేస్తున్నాడు భగవంతుడు ఆ విధంగా. అందుకని పురుషునిలోని పురుషత్వం, స్త్రీలోని స్త్రీత్వం పరిపూర్ణంగా ఎప్పుడవుతుంది అని అంటే వాళ్ళు పెళ్ళి అయ్యే వరకు పెళ్లి కావాలి అని కోరుకున్నాడు. ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత ఏంటంటే నేను స్త్రీ అనుకుంటుంది, నేను నా స్త్రీత్వాన్ని నిరూపించుకోవాలి. పురుషుడు అనుకుంటున్నాడు నా యొక్క పురుషత్వాన్ని నిరూపించుకోవాలి. అందుకని యహ కామయేత వారిద్దరూ ఆశిస్తున్నది ఏంటంటే మహత్ ప్రాప్నియా, మహత్తత్వాన్ని అంటే గొప్పదనాన్ని పొందాలి. ఇది ఉదగయన అంటే ఆ రూపకంగా ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి, పరిపూర్ణతను పొందాలనేటువంటి తలంపుతోటి ఆపూర్యమాణ పక్షస్య, ఆపూర్యమానం అని అంటే ఇప్పుడు మొన్నటి వరకు శుక్లపక్షం నడిచింది, ఇప్పుడు కృష్ణపక్షం మొదలైంది. ఇవాళ సప్తమి తిథి, ప్రతిపద, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఈ రకంగా ఒక్కొక్క దినం ఒక్కొక్కటి ఈ యొక్క ఆపూర్యమాన పక్షం అంటే 15 రోజులు. ఈ యొక్క పక్షం అంటే కృష్ణపక్షము, శుక్లపక్షము వీటికే వర్తిస్తుందా, లేదంటే మాసములకు కూడా వర్తిస్తుందా, అయనములకు కూడా వర్తిస్తుందా? అర్ధమాసం అంటే 15 రోజులు కదా, దానికి మాత్రమే పరిమితమా, లేదంటే ఇంకా మాసములకు అయనములకు కూడా వర్తిస్తుందా? ఏది చెప్తే మాసమును పట్టుకుంటేనేమో శుక్ల కృష్ణ పక్షాలు రెండిటికి వర్తిస్తుంది. అదే ఋతువును పట్టుకుంటేనేమో ప్రథమ మాసం, ద్వితీయ మాసం, ఈ 2 మాసాలకు వర్తిస్తుంది. సంవత్సరాన్ని పట్టుకుంటే ఉత్తరాయణం, దక్షిణాయనం, ఈ రెండింటికి వర్తిస్తుంది. వింటున్నారా పుష్పమ్మ గారు? మునిజీ వినాలి జాగ్రత్తగా. ఆపూర్యమాణ పక్షస్య పుణ్యామహే ద్వాదశాహం ఉపసద్వ్రతి. ఈ యొక్క ఆపూర్యమాన అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ పరిపూర్ణమవుతూ, పుణ్యామహే తరించిపోవడం అంటే ఈ 2 రెక్కలను ఆడించడము ద్వారా, ఈ 2 రెక్కలు కదలడము ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ శుక్ల పక్షాన్ని, కృష్ణపక్షాన్ని కదిలిస్తే ఒక మాసం ముందుకు పోతుంది, 2 మాసాలను కదిలిస్తే ఒక ఋతువు ముందుకు పోతుంది, 2 అయనములను కదిలిస్తే ఒక సంవత్సరం ముందుకు పోతుంది. ఆ రకంగా పుణ్యాహే అంటే ఇదివరకు ఏదో ఒక పక్షంలో ఉన్నాము, ఆ 2 పక్షాలను దాటి పుణ్యం, ఇంకొక నూతనం, కొత్తదనం దాంట్లోకి వెళ్ళడం. అంటే ఇంతవరకు బ్రహ్మచర్యం, ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత దాంపత్య జీవితం ఉంది కానీ దాంపత్యత్వం పండలేదు. దాంపత్యత్వం పండించాలి. ఆ పండించింది ఏంటిది అని అంటే ఈ బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకున్నాం, వివాహాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పుణ్య అంటే పుణ్యం ఎప్పుడు వస్తుంటది అని అంటే పుత్రుడు ఎప్పుడు అనిపించుకుంటాడు అంటే పున్నామ నరకాన్ని తరింపజేసేవాడే పుత్రుడు. అంటే పుట్టినటువంటి సంతానము తండ్రిని పున్నామ నరకం నుంచి తరింపజేస్తుంటది. అందుగురించి పుణ్యాహే, ఆ పుణ్యమైనటువంటి ఆ యొక్క శుభదినం అది ఎలా వస్తుంటది అని అంటే చెప్తున్నాడు ఏంటంటే ద్వాదశాహ 12 రోజులు వస్తుంటాయి. 12 రోజుల తర్వాత అహహ అంటే దినము, ద్వాదశ అంటే 12. ఉపసద్వ్రతి ఉప అంటే దగ్గరగా, సద్ అంటే షెదిల్రి, సదనే సీదా దగ్గరగా. ఇప్పుడు యజ్ఞోపవీతం యజ్ఞముకు దగ్గరగా చేసేటువంటిది. ఆ యజ్ఞం ఎవరికి దగ్గరగా చేస్తుంది అంటే పరమాత్మకు దగ్గరగా చేస్తుంది. అందుకని
ఉపసద్వ్రతి, దేనితోటైతే పుణ్యాన్ని పొందడం జరుగుతుందో, మంచి పరిణామాన్ని పొందడం జరుగుతుందో దాని పట్ల ఉపసద్వ్రతి, వ్రతి అంటే దీక్షితులై మడిగట్టుకొని నిష్ఠగా ఉండి దగ్గరికి చేరడం, ఆ వ్రతమును అనుసరించడం, తూచా తప్పకుండా పాటించడం. వ్రతే భూత్వ, వ్రతస్థులై ఔదుంబరే కంసే చమసేవ. ఔదుంబరం అంటే ఉదుంబరం అంటే ఉత్ ఉంబరం ఉదుంబరం. ఈ ఉత్ అంటే తను లేచి ఇంకొకరిని లేపేటువంటిది ఉదుంబరం అంటే మేడి. ఇది మేడికి దీనికి బ్రహ్మవృక్షం అని కూడా ఉంది. ఈ వృక్షం యొక్క తత్వం ఏంటంటే ఉత్ ఉంబరం ఉదుంబరం, తస్మిన్ ఉదుంబరే, ఆ ఉదుంబర పాత్ర అంటే మేడి పాత్ర. కంసే అంటే కంచు పాత్ర, చెమసం. ఈ యొక్క మేడి కంచు పాత్రలతోటి చెమసము అని అంటే అది ఒక పాత్ర. ఆ పాత్రను తయారు చేసుకొని సర్వౌషధం ఫలానీతి, ఆ పాత్రలతోటి ఏం చేయాలి అని అంటే తర్వాత చెప్తుంటాడు. ఈ పాత్రల ద్వారా సర్వౌషధం ఫలానీతి, ఏ ఫలాలనైతే తీసుకొని సర్వౌషధం చేయడం జరుగుతుందో, ఒక రకమైనటువంటి సర్వౌషధం దయానంద సరస్వతి గర్భాధాన సంస్కారం, విశేష సంతానం కావాలి, సంస్కారవంతమైనటువంటి సంతానం కావాలి అనేటువంటిది. ఈ సర్వౌషధం యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రకృతి సహజంగా, ఇప్పుడు ఏంటంటే వర్షం వస్తుంది, వరదలు వస్తున్నాయి, ఆ వర్షంతో ప్రకృతి అంతా తడుస్తుంటుంటది. ఆ చినుకు తోడై ఆ వరదగా మారుతున్నప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి మురికంతా కొట్టుకొస్తుంటది. ఆ విధంగా మనం ఏది పడితే అది తినడం, ఏది పడితే అది తాగడం ద్వారా ఏ జీవాత్మ అయితే మన గర్భానికి వస్తుందో దానిని నిరోధించడం. ఏమనుకుంటున్నావు, నువ్వు ఇక్కడ కదా, అటుపో అని చెప్పేసి మనము తింటున్నప్పుడు వచ్చేటువంటి ఈగలను, దోమలను ఎలాగైతే వెలగొడుతుంటామో, కుక్కలు వస్తుంటే, కాకులు వస్తుంటే వాటిని ఎట్లయితే దూరం వెలగొడుతూ ఉంటామో, అవి వాటికి ప్రవృత్తి అనుసారంగా సహజంగా వచ్చాయి. వచ్చినప్పుడు మీరు రకంగా వెళ్ళండి అని చెప్పేసి వాటిని వెళ్ళగొట్టడం. మళ్ళీ అదే కుక్కల గురించి, కాకుల గురించి పని కట్టుకొని కూర్చుంటే ఎదురు చూస్తుంటారు కొందరు. ఎక్కడ ఎట్లా కూర్చున్నారు, పిండాలు పెట్టుకొని ఆ కుక్క ఎదురు చూడరా? చూస్తారా? అక్కడనేమో ఎదురు చూస్తారు, ఇక్కడనేమో ఎల్లగొడుతుంటారు. ఇది రహస్యం. ఈ రకంగా ఎల్లగొట్టేటువంటి తత్వమే ఈ సర్వౌషధి నిర్మాణం. ఇది ఈ వ్రత దీక్షితులు అవ్వడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఈ సర్వౌషధాన్ని సేవించడం ఏంటిది అంటే నాకు విశేషమైనటువంటి ఆత్మ సంయోగం కావాలి. ఉదాహరణకు పేరు చెప్పను, వాళ్ళు వీడియో విని బాధపడుతున్నారు కాబట్టి. తిథి ఆవిడ ఆర్య సమాజికురాలు, ఆమె భర్త కూడా ఆర్య సమాజకుడే. కాబట్టి ఏమనుకున్నదంటే ఈ గర్భం దాల్చాలంటే ఈ రోజే దాల్చాలి, ఈ రోజు శుభ గడియ ఉంది, ఈ రోజు మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అనేటువంటిది ఆ తిథిని నిశ్చయించుకొని ఆ రోజే గర్భం దాల్చడం. గర్భం దాల్చిన తర్వాత ఎప్పుడైతే నెలలు నిండిన తర్వాత ప్రసవం కావాల్సినటువంటి సమయంలో కూడా డాక్టర్ దగ్గరికి, గర్భం నిలిచిన తర్వాత జాగ్రత్త గురించి డాక్టర్ దగ్గరికి పోతే ఇక వారికి సంబరం అన్నమాట, వచ్చింది బకరా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చిన సార్లు తిప్పి ఇక డెలివరీకి వాళ్ళు ఒక డేట్ ఇస్తారనమాట. వాళ్ళు ఇచ్చిన డేటుకు ఈవిడ ఏమన్నానంటే, నాకు ఆ రోజు కాదు, నేను గర్భం దాల్చిన దాని ప్రకారం అయితే
ఇగో ఈ రోజు డెలివరీ కావాలి, ఈ రోజు దివ్యమైన ముహూర్తం ఉన్నది, నా బిడ్డ అయినా సంతానం ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, నాకు ఈ ఈ తిథిలోనే డెలివరీ కావాలి. కాకపోతే ఆ రోజు కాదు కూదని మీరేమైనా కుప్పిగంతలేస్తే నేను నా గర్భాన్ని పొడుచుకొని చస్తాను, దీనికి మరణ వాంగ్మూలం మీరే కారణం అని చెప్పేసి నేను రాస్తాను దాంట్లో. ఎందుకు అంటే నేను డెలివరీ గర్భం దాల్సింది ఈ తిథికి, దాంతో నెల లెక్క పెట్టుకుంటూ వస్తే డెలివరీ ఈ రోజు కావాల్సింది, వీళ్ళు కావాలని ఈ రోజుకు వెనుక ముందు జరిపేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని నా మరణానికి కారణం మీరేనని చేసి మరణ వాంగ్మూలం రాస్తాననేసరికి వాళ్ళు తొందర భయపడ్డారమ్మా, మా అదే చేయకు, మేము ఇబ్బంది పడతామని చెప్పేసి మీరన్న తిథిగా చేస్తామని చెప్పేసి వారికి డెలివరీ చేశారు. అవి ఆ రకంగా తిథి మనం చూసుకోవాలి. మంచి గడియల్లో గర్భధారణ చేయడం, మంచి గడియల్లోనే విద్వాంసుల సాంగత్యం, ఆశ్రమాల దగ్గరికి వెళ్ళడం, గోశాలలకు వెళ్ళడం, ఆ సంస్కారాలన్నీ పడాలి. కాబట్టి మళ్ళీ విద్వాంసులతోటి ధార్మిక చర్చ చేయడం, మంచి వేద పఠనం, మరి వీణావాదనం, ఈ కళలన్నీ నేర్చుకోవడం, ఆ యొక్క శుభ గడియల్లోనే జన్మింపజేయడం అనేటువంటిది ఈ మంత్రరహస్యం యొక్క అభిప్రాయం. దాంట్లో ఏది ఎట్లా చేయాలి, మంత్రం ఎట్లా తయారు చేయాలి, ఆ దీక్ష ఎట్లా పాటించాలి అనేటువంటిది దీంట్లో చెప్పడం జరుగుతుంది. ముందు పాత్రల యొక్క పరిచయం, ఔషధాల యొక్క పరిచయమే చేయడం జరుగుతుంది. దీంట్లో ఉదుంబరం, కంచు పాత్ర. ఉదుంబరం అంటే మేడి కర్ర పాత్ర, దానికి ప్రాథమికత. ఆ తర్వాత కంచు పాత్ర రెండవది. ఇవి చమసం పాత్ర. ఈ చమస పాత్ర దయానంద సరస్వతి సంస్కార విధి, స్వస్తివాచనం, శాంతికరణం, సామాన్య ప్రకరణం యొక్క వివరణ తర్వాత అగ్నిహోత్రం కంటే ముందు చిత్రం కూడా చూపించినట్టున్నాడు, చూడండి అక్కడ ఒకసారి. సర్వౌషధం ఫలానీతి సంభృత్య, ఈ యొక్క సర్వౌషధంగా తయారయ్యేటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో, వేటి ఏ ఫలాలతోటైతే ఇది తయారవుతుందో సంభృత్య సముహ్య, ఆ యొక్క ఫలాలన్నింటినీ సమూహం ఏకత్రితం చేసి పరిలిప్య అగ్నిం ఉపాసమాధాయ, ఆ రకంగా పరిలిప్య అంటే ఈ యొక్క అన్నింటిని కలిపి, అగ్నిం ఉపాసమాధాయ, అగ్నిని ఆధానం చేసి, సమాధాయ పరిపీర్యాస్ వృతాజ్యం, ఘృతంతో ఆహుతిచ్చుకుంటూ, అది మామూలు ఘృతం కాదు. ఆ ఘృతం ఏంటంటే ఒకే రంగు గలటువంటి స్వదేశీ ఆవు, మొగదూడ బ్రతికున్నటువంటి ఆ ఆవు యొక్క పాలతోటి ఈ మేడి కర్రలో పెరుగు తోడుపెట్టి, మేడి కవ్వముతోటి అది పెరుగును చితికి వెన్న తీసి తయారు చేసినటువంటి ఆ ఘృతం. దాంట్లో ఇంకో కొన్ని ఔషధాలు కలిపెట్టి ఉన్నాయి, అవి తర్వాత చెప్తుంటాం. అటువంటి ఘృతము మరియు ఆజ్యం సంస్కృత్య. ఇప్పుడు ఏదైనా సరే పాణిని మహర్షి కూడా చెప్తున్నాడు, దయానంద సరస్వతి కూడా చెప్తున్నాడు. ఏమంటే ఈ యొక్క గృహస్థులైనటువంటి వారు, వీళ్ళు బ్రహ్మచారులు, సన్యాసులు, వానప్రస్థులు, వాళ్ళ గురించి అంత బెంగలేదు. వాళ్ళు తపస్సు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు భిక్షాచర్యం, వాళ్ళకు లభించింది వాళ్ళు సేవిస్తుంటారు. కానీ గృహస్థుడు భిక్ష అడగకూడదు, గృహస్థుడు సంపాదించుకోవాలి. కాబట్టి గృహస్థుడు ఏది పడితే అది తినడానికి వీల్లేదు. తినేదాన్ని, స్వచ్ఛమైనటువంటి దాన్ని సంస్కృత్య అంటే సంస్కారవంతంగా చేసుకొని తినాలి. గుణాంతరాధానం, మంచి రుచికరంగా తినాలి అనేటువంటిది. పాణిని మహర్షి చెప్తుంటాడు ఏంటంటే, అష్టాధ్యాయంలో సంస్కృతం భక్షాహ, సంస్కృతం ఇది చవి చపిడి, ఆ రకంగా తీక్ష్ణమైనటువంటి ఉప్పు, కారం, మసాలాలు అలా కాకుండా ఏదైతే సుస్వాదిష్టమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాన్ని గృహస్థుడు భోజించాలి.
పుంసా నక్షత్రేణ మంథం సంనీయ జుహోతి. ఇక ఈ రకంగా సంస్కృత్య అంటే సంస్కరించబడినటువంటి ఘృతము, సంస్కరించబడినటువంటి ఔషధ రసము, వీటన్నింటినీ పుంసా నక్షత్రేణ అంటే పురుష నక్షత్రం. పురుష నక్షత్రము అంటే ఇందులో ముఖ్యమైనటువంటి నక్షత్రాలలో పుష్య నక్షత్రం. పుష్య నక్షత్రానికి ప్రాముఖ్యత. పుష్య నక్షత్రానికి ప్రాముఖ్యత స్వాతి, రేవతి, భరణి లాంటి స్త్రీ నక్షత్రానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈ పురుష నక్షత్రము సంయోగంలో ఉన్నప్పుడు ఆ పురుష నక్షత్ర సంయోగంలో ఉన్నటువంటి దినములో భావాలు కూడా ఏకపక్షంగా వస్తుంటాయి, నిర్ణయాత్మకంగా వస్తుంటాయి, ఉత్తరదాయిత్వంగా వస్తుంటాయి, బాధ్యతాయుతంగా వస్తుంటాయి. ఇక స్త్రీ నక్షత్ర యుక్తంలో ఉన్నటువంటి దినములో చేయబడేటువంటి వ్యవహారంలో బుదిగి ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, సహజంగా ఉండాలని, ఇంకొకరికి ఇబ్బంది కలిగించొద్దని, వ్యవస్థకు సహకరించాలని, సాధ్యమైనంత వరకు గొడవలు కాకుండా ఉండాలని ఈ యొక్క అల్లికలు, పువ్వులు, వస్త్రాలు, ఆభూషణాలు ఆ పట్ల మక్కువ చూపించడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే ఉత్తరదాయిత్వం కావాలి, బాధ్యతాయుతమైనటువంటిది జీవితం కావాలి. అందు గురించి పుష్య నక్షత్రాన్ని ఎంచుకోవడం జరిగింది. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? అర్థమవుతుంది, వింటున్నాం. పుంసా నక్షత్రేణ మంథం అంటే మథించినటువంటిది. మంథం అంటే మథించినటువంటిది. సన్నీయ, ఆ మథించినటువంటి సర్వౌషధాన్ని స్వీకరించి, జుహోతి అంటే స్వీకరించడం అంటే సన్నీయ అంటే దగ్గరికి తీసుకొని, అందుబాటులోకి తీసుకొని దాంట్లోంచి కొంత భాగాన్ని జుహోతి ఆహుతి ఇవ్వడం. ఇక్కడ కూడా ఈ బలివేష దేవ యజ్ఞం ఏదైతే ఉందో, ఆ బలివేష దేవ యజ్ఞంలో అగ్నిహోత్రము చేయకుండా ఎవరైతే అన్నం తింటుంటారో వారు పాపాన్ని తింటున్నట్టుగా. ఎందుకు అంటే అది ఎటువంటిదో, దూషితమో శుద్ధమో తెలియదు, ఏది దొరుకుతుంది తినడం జరుగుతుంది. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, మనము తినేది ఏదైనా సరే ముందు అగ్నిహోత్రంలో ఆహుతి ఇచ్చిన తర్వాతనే సేవించాలి. అదే ఇప్పుడు ఇక్కడ సంతానం గురించి ప్రయత్నించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆ సర్వౌషధము కానీ ఘృతము కానీ దాంట్లో ఏదైనా దోషం ఉన్నట్టయితే దాన్ని ఇక్కడనే పక్కకు పెట్టవచ్చు. ఆ దోషయుక్తమైనటువంటిది మన దేహంలోకి వెళ్ళినట్టయితే మనకు హాని చేస్తుంటది, లేదంటే మనకు యొక్క చెడు సంతానం అంటే దుష్ట స్వభావం గలటువంటి సంతానం మన గర్భంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని సంస్కరింపజేయడం, ఆహుతి ఇవ్వడం, సంస్కరింపజేసి ఆహుతి ఇచ్చి ఆ రకంగా పరీక్షించుకున్న దానిని సేవించడం అనేటువంటిది అభిప్రాయం. ఈ విధంగా ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, జీవితం అమూల్యమైనటువంటిది, జీవితం చాలా ఎన్నో విలువలతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఎలా పడితే అలా జీవించడానికి గృహస్థునికి అస్సలు అర్హత లేదు. ఒక దివ్యమైనటువంటి జీవితం జీవించాలి, దివ్యమైనటువంటి సంతానానికి జన్మింపజేయాలి. కాబట్టి ప్రతిదీ మనం కట్టుకునే వస్త్రాల నుంచి మనం తినే ఆహారము, మన పుట్టేటువంటి సంతానం ప్రతిదీ దివ్యముగా ఉండాలనేటువంటిది అభిప్రాయం. యావంతో దేవాస్త్వయి జాతవేదస్ తిర్యంచో ఘ్నంతి పురుషస్య కామాన్. యావంతో ఎంతవరకైతే దేవా, ఈ గృహస్థునికి ఇంత జాగ్రత్తగా ఇంత గొప్పగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే, సమయం సందర్భము లేకుండా చెప్పా పెట్టకుండా
బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి ఏ అవసరం ఉన్నా గృహస్థుని వద్దకే వస్తుంటారు. కాబట్టి వారికి తమ బలహీనతలను చూపించొద్దు. వారికి తమ బలహీనతలను చూపిస్తే, ఇది ఉదాహరణకి ఏంటంటే, ఒక ఏమంటారు, అక్బర్ విషయంలోనే వస్తుందేమో. వాళ్ళ గురువు గారు ఒక ఉద్దేశపూర్వకంగా అతని దగ్గరికి వస్తుంటాడు. వస్తే అతను ఏం చేస్తున్నాడు అని అంటే, తన పిల్లవాడిని కొడుతున్నాడు. గురువుగారు వచ్చి, ఎందుకు కొడుతున్నావు అని అంటే, చూసారా గురువుగారు, వీడు ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నాడు, వీడు అగ్గిపుల్లలన్నిట్లో గీకేసుకుంటూ నాశనం చేస్తున్నాడు అని అంటే, అప్పుడు గురువు గారికి అర్థమైపోయింది ఏంటంటే, వీడు ఎంత పిసినారోడు అని అంటే, ఆ పిల్లవాడు అగ్గిపుల్ల గీకితేనే దానికే ఖర్చు అయిపోతుంది అనేటువంటి భావజాలంతో ఉన్నాడు. ఇక వీడి దగ్గర మనకేం దొరుకుతుంది అని చెప్పేసి ఇక మాట్లాడేది మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. అతను గడప దాటిన తర్వాత అతనికి గుర్తొస్తుంది ఏంటంటే, ఇంత గురువు గారు వచ్చింది దేని గురించి అది చెప్పని లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లవాని ప్రవర్తన చెప్పేసరికి అది మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. గురుగారు ఉండండి అని అంటే, దేనికి అని అంటే, మీరు వచ్చిన పని చెప్పలేదు అంటే, నేను వచ్చాను ఒక ఉద్దేశంతో, అది కాదని తెలిసిపోయింది, అందుకని నేను వెళ్ళిపోతున్నాను. లేదు చెప్పండి ఏమిటి అని. అది కాదు, ఇక మళ్ళీ నిన్ను బాధ పెట్టడం ఎందుకు, అది నేను నీ వరకు రాకుంటేనే బాగుంటుంది అని అంటే, ఏంటి చెప్పండి అంటే, నేను ఒక గొప్ప ఉద్దేశం గురించి వచ్చాను, గురుకులం ప్రారంభించాలని వచ్చాను. దాని మరి అక్కడ నీవు నీ అహంకారాన్ని ఏదైతే సంపాదించుకొని ఉన్నావో ద్రవ్యాన్ని, అది నిన్ను దానం అడుగుదామని వచ్చాను. కానీ ఇక్కడ నువ్వు అగ్గిపుల్లల దగ్గరనే మీ పిల్లవాడిని చూసి కోప్పడుతున్నావు, కొడుతున్నావు, మరి నువ్వు దానం ఏం చేస్తావు అని అంటే, గురువుగారు నేను మీ శిష్యుడిని, ఈ మాత్రం దాన్ని నన్ను మీరు గుర్తించలేకుంటున్నారు. వాడి పిల్లవాడు వాడి జీవితంలో నిలబడాలి, వాడికి పైసా యొక్క విలువ తెలియాలి, వస్తువు యొక్క విలువ వాడికి తెలియజేస్తున్నాను. నేను వాడిని దండించట్లేదు, నేను పిసినారితనం అక్కడ చూపెట్టట్లేదు. నేను ఇవాళ దీనిని చూసి చూడనట్లు ఊరుకుంటే రేపు ఇంకేదైనా పెద్దది చేస్తాడు. అప్పుడు వాడి జీవితానికి బాధ్యులు ఎవరు? ఇలా బాగుపడడానికైనా చెడిపోవడానికైనా బాధ్యులు ఎవరు? మనమే కదా, తల్లిదండ్రులమే కదా. అది తిరిగి మళ్ళీ నా వరకే వస్తుంది కదా. అందుకని నేను అతడి జీవితాన్ని నేను సవరిస్తున్నాను. వెలుగుతుందా? ఏది చెప్పరు. పిల్లవాడిని దండించడం కాదు, మీరు గొప్ప ఉద్దేశం అని అంటున్నారు, అది ఏమిటని నేను అడగను. మీరు పేరు చెప్పారు కదా గురువు అని చెప్పేసి, మీకు ఎంత కావాలో చెప్పండి. మనకు కావాల్సింది ఇక్కడ దొరికిందా లేదా? పిల్లలను సంస్కరించడం, పిల్లలకు ఆ వస్తువు యొక్క విలువ, జీవితం యొక్క విలువ, ప్రతి దానిని తెలియజేయడం. ఆ గురువుగారు అడిగినంత ఇచ్చేస్తాడు అనమాట. ఇంకొకటి మనోరంజనం ఏంటంటే, మరొక సందర్భంలో వస్తే బీర్బలే అనుకుంటా వస్తాడు అన్నట్టుగా. వచ్చి చూసేసరికి నమాజ్ చదువుతున్నాడు, ఇట్లా చేతులు ఇట్లా పెట్టి, హే యా ఖుదా యా అల్లా ముझे 2 जून की रोटी दे दो. రెండు పూటల నాకు, వాళ్ళు రొట్టెలు తింటుంటారు కాబట్టి నాకు ఇట్లా భోజనం 2 పూటల తినడానికి రొట్టెలు ఇవ్వు అని చెప్పేసి భగవంతుని అడుగుతున్నాడు అనమాట. అది చూసి ఈ బీర్బల్ వెనుకకు అవుతుంటాడు అనమాట. వెనుకకు అవుతుంటే ఆ వెనుక తిరిగేటువంటి ఆ పాదముల చప్పుడు వినబడుతుంటది. అప్పుడే వారి నమాజ్ అయిపోతుంది అనమాట. వెనుకకి చూస్తే బీర్బల్ ఏంటి ఇలా వచ్చి వెళ్ళిపోతున్నావు అంటే, నాకు వేరే పని ఉన్నదండి, నేను మళ్ళీ వస్తాను. లేదు, నువ్వు ఇక్కడికి, నేను నమాజ్ చేసే సమయం నీకు తెలుసు, నేను నమాజ్ చేసే సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటే ఏదో ఉద్దేశంతో వచ్చావు. ఏంటి అంటే, లేదు వదిలేండి అని, లేదు చెప్పు అని అన్న. అంటే నేను మన రాజ్యంలో కొన్ని
తాగునీటి వ్యవస్థ చేయాలని, కొంతమంది పేదవారికి చికిత్సాలయం, వాళ్ళ కుష్ఠ రోగులకు ఔషధం గురించి వ్యవస్థ చేయాలని అనుకున్నాను. అది మన రాజ్యం తరపున చేయాలని అనుకున్నాను. కానీ పొద్దున వచ్చేసరికి నా స్వామి దగ్గరికి వస్తే నా ఆశలు ఫలిస్తాయని అనుకున్నాను. కానీ నా స్వామి ఇంకొకరిని అడుగుతున్నాడు, యా అల్లా యా ఖుదా అని చెప్పేసి ఆయనను అడుగుతున్నాడు. ఇక నాకేమిస్తాడు? అదే నేను ఎవరినైతే అడగాలనుకున్నానో ఆయనే ఇంకొకరిని అడుగుతున్నాడు కదా, ఆయన ఎవరినైతే అడుగుతున్నాడో వారినే నేను అడుగుతానని చెప్పేసి బీర్బల్ అన్నాడు. అర్థం కావట్లేదా? అర్థమైంది ఆచార్య. అడుక్కునే వాళ్ళకి ఇంకా నేనేం అడగాలి అని. అది ఏ దేవుణ్ణి అయితే నువ్వు అడుగుతున్నావు అదే దేవుణ్ణి నేను అడగాలి కదా. మధ్యవర్తిగా నిన్నెందుకు నేను మధ్యలో లాగాలి? అది సంగతి. యావంతో దేవాస్త్వై ఈ రకంగా వాళ్ళు ఈ భావం ఏంటంటే, ఈ బీర్బల్ భావం ఏంటంటే, గృహస్థుల ఇంటికి బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి వాళ్ళు వస్తుంటారు, ఉద్దేశపూర్వకంగా వస్తుంటారు. వచ్చినప్పుడు వారికి మన బలహీనతలను చూపించదు కాబట్టి మనం దివ్యంగా ఉన్నంతలో ఆదర్శవంతంగా ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. జాతవేద తిరియంచో ఈ రకంగా జాతవేద అంటే ఈ మనందరినీ అడుక్కోవడానికి భిక్షాటన గురించి వచ్చేటువంటి వారిని, ఈ భిక్షను ఇచ్చేటువంటి వారిని, ఇద్దరిని పుట్టించినటువంటి ఆ భగవంతుడు జాతవేద, ఈ యొక్క ఉత్పన్నమైనటువంటి మనిషి మాత్రులందరి ద్వారా తెలుసుకోబడేటువంటి ఆ భగవంతుడు తిరియంచో ఘ్నంతి. తిరియంచో అంటే ఈ వక్ర బుద్ధిని హననం చేస్తుంటాడు అంటే వక్ర బుద్ధి ఏదైతే ఉంటుందో, పిసినారి బుద్ధి ఏదైతే ఉంటుంటుందో, ఇటువంటివి ఉండకూడదు. ఒకానొక సందర్భంలో చెప్పబడుతుంటది ఏంటంటే, అది శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తుంటాడు ఏంటంటే, హే అర్జున, చంపేవాడివి నువ్వబడివి, చచ్చేవారు వారెవరు. ఎప్పుడైతే ధర్మాన్ని తిరస్కరించి అధర్మ పక్షాన్ని వహించి ప్రజల ఉత్పీడన చేస్తూ ఉన్నారో, స్వార్థపరంగా వ్యవహరిస్తూ ఉన్నారో, అప్పుడే వారు చచ్చిపోయారు. దేహాలు మాత్రమే కదలాడుతున్నాయి. ఆ దేహంది విలువ కాదు, దేహం జడం. అందు గురించి నువ్వు ఆ దేహాలు చేతనరహితం అయిపోవడానికి నువ్వు నిమిత్తకుడివి కా, అంతేగాని నువ్వేదో వారిని చంపుతున్నావు అనేది కాదు. వారి యొక్క సత్స్వరూపం, ఆత్మస్వరూపం, రితస్వరూపం, వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళు చచ్చిపోయారు అనేటువంటిది సారాంశం. అందుకే మరొక సందర్భంలో ఏమంటారంటే, భిక్షాటనకు వచ్చినటువంటి వారికి ఒక యోగి చూస్తున్నది ఏంటంటే, ఇచ్చేవాడు నువ్వొకటివి, తీసుకునేవాడు అతడెవరు. ఈ ద్రవ్యం ఏదైతే ఉందో ఎవరికి చెందాలో వారికి చెందుతుంది. ఇవాళ నీ దగ్గర ఉంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంటది. ఆ ద్రవ్యం అనేటువంటిది ఒకరి నుంచి ఇంకొకరికి నడుస్తూనే ఉంటుంటది. నడిచేటువంటి దానిని, నడిపిస్తున్నటువంటి దానిని, నడిపించేటువంటి దాని అంటే, నడిచేటువంటిది ధనవంతుని దగ్గరికి వెళ్ళి నడుస్తుంటుంటది, నడిపించేటువంటిది భిక్షగారి నుంచి ముందుకు తీసుకెళ్తుంటుంటది. మనమంతా అక్కడి నుండి తీసుకొని ఇక్కడ ఇస్తున్నాం, అక్కడి నుండి తీసుకొని ఇక్కడ ఇస్తున్నాం, మన దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళు ఇంకొక చోట ఇస్తుంటారు. ఇదంతా తమాషా భగవంతుడి లీల మాత్రమే. అంతేగాని నేను ఇస్తున్నాను అని అనుకోవడం అనేటువంటిది సరైంది కాదు. మనం ఒక పెళ్లికి పోతుంటాం, పెళ్లికి పిలుస్తున్నావు, మరి ఆడికి రావడానికి నాకు పెట్రోల్ డబ్బులు అవుతాయి, ఇస్తావా అనే రకం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే రకం. అది సరైనటువంటి భావజాలం కాదు అనే అభిప్రాయం. తేభ్యో అహం, ఈ రకంగా తిరియంచో ఘ్నంతి, ఇటువంటి పిసినారితనం కానీ ఇటువంటి ఏదైతే హీన భావన ఏదైతే ఉందో దానిని నశింపజేయడం, కనుమరుగు చేయడం. పురుషస్య కామాన్, ఈ యొక్క పురుషుని యొక్క కామన్ నా దగ్గరే ఉండాలి, నాకే చెందాలి, ఇంకొకరికి ఇవ్వకూడదు అనేటువంటి ఆ యొక్క
పిసినారి భావం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ చూడండి, దుద్యాల ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలో ఏంటంటే వ్యవస్థ చేయాలని అనుకున్నారు, కాలేదు. కాకపోయేసరికి ఒకరిని ఇంకొకరు చేయలేదు, మరొకరిని పిలిచి చేయనివ్వట్లేదు. అందుకని దీని యొక్క ఆశ్రమం యొక్క కళ ఈ కొబ్బరి చెట్ల రూపంలో ఇంకొకరి ద్వారా నాశనం అయిపోయింది. ఇదే అన్నమాట. ధనమును నువ్వు అనుభవించు, లేదా ఇంకొకరికి దానం చేయి. అక్కడ దానం చేయక నువ్వు అనుభవించక ఉంటే ఇక అదేమవుతుందంటే దొంగల పాలు అగ్నిపాలు అవుతుంది. కనబడుతుందా బాలాజీ గారు, శ్యామలయ్య గారు? కనబడుతుంది సార్. ఇది రహస్యం అన్నమాట. అందుకని ధనము ఎక్కడ స్థిరంగా ఉండదు, అది నడుస్తూ మనల్ని పవిత్రం చేస్తుంది, పొగిడింపజేస్తుంటది అన్నట్టు. ఎవరైతే దానం చేస్తారో వారు దానకర్త అని, మంచిగా స్వభావం గలవారని పొగిడింపజేయడు. తేభ్యో అహం, అటువంటి కామనలు కోరికల ద్వారా అహం నేను భాగధేయం జుహోమి, అటువంటి గొప్పదనాన్ని పొందేటువంటి ఈ మంత్రం ఏదైతే ఉందో, ఈ సర్వౌషధం ఏదైతే ఉందో దాంట్లో తేభ్యో అహం భాగధేయం జుహోమి, దాంట్లో ఎన్నెన్నైతే నేను భాగాలు చేస్తుంటానో ఆహుతులకు, అందులో కొన్ని నేను ముందు భాగధేయం జుహోమి, కొంత భాగాన్ని నేను ఆహుతిస్తాను. తే మా తృప్తాహ, తద్వారా ఆ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో మా తృప్తాహ, నన్ను తృప్తి చేస్తుంటాయి. నా కోరికలను నెరవేర్చడానికి పంచమహాభూతాలు అనుగ్రహిస్తుంటాయి. సర్వై కామై తర్పయంతు స్వాహ, ఏమనిస్తాను అంటే సర్వై కామై అంటే అన్ని కామనలు, నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క సర్వౌషధాన్ని తయారు చేశాను, ఏ కామనలతోటి కోరికలతోటి అయితే నేను ఈ యొక్క మేడి పాత్రలో ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి స్వదేశీ ఆవు పాలతోటి ఈ ఘృతం ఏదైతే తయారు చేశానో, ఏ ఉద్దేశంతో అయితే తయారు చేశానో, ఆ కోరికలన్నీ తర్పయంతు, ఆ కోరికలలో ఇరుక్కొని ఉన్నాను. ఆ కోరికలు నెరవేరాయి అంటే నేను ఆ ఇరుక్కొని ఉన్నటువంటి కోరికల మధ్యలోంచి ఉద్ధరింపబడతాను, తరింపజేయబడతాను. తర్పయంతు, ఓ పంచమహాభూతాలారా, ఓ భగవంతుడా నన్ను తరింపజేయండి. బహువచనం తర్పయంతు. స్వాహ, ఈ రకంగా యజమానుడు అనడం జరుగుతుంది. యా లేదా తిరశ్చి నిపద్యతే అహం విధరణి ఇది. ఈ తిరశ్చి వక్రబుద్ధితోటి దాపరికం చేసేటువంటి దాంతో, నిపద్యతే అంటే దాపరికంతో, అహం విధరణి ఇది, ఈ యొక్క ఉద్దేశాలని విధరణి అని అంటే ఈ యొక్క గొడ్డలితోటి కర్రను పగలగొడుతున్నప్పుడు గొడ్డలి దెబ్బ పడగానే కర్ర రెండుగా పగిలిపోతుంటది కదా, ఆ రకంగా ఏ రకంగా అయితే కర్ర రెండుగా చీలిపోతుంటుంటదో, మనకు ఉత్తమమైనటువంటి యొక్క ఉద్దేశం, మన గొప్ప ఉద్దేశం ఏదైతే ఉందో ఈ యొక్క పిసినారితనం ఈ దాపరికం తోటి రెండుగా చీల్చబడుతుంటది అన్నట్టు. తాం త్వాఘృతస్య ధారయా యజే సంరాధిని మహం స్వాహ, తాం ఆ రకంగా చీల్చబడినటువంటి అంటే ఈ యొక్క సర్వౌషధం ఏదైతే ఉందో, ఈ దాపరికం ఏంటంటే, ఇప్పుడు దయానంద సరస్వతి కూడా అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు, నెయ్యి తయారు చేసేటప్పుడు, సామగ్రి తయారు చేసేటప్పుడు ఎంతైతే తయారు చేస్తూ ఉంటుంటామో అందులోంచి కొంత భాగాన్ని వాడాలి. అందుకే ఈ యజమానులుగా కూర్చుండేటువంటి వారికి ఇక్కడ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, యజ్ఞంలో కూర్చుండి ఆహుతి ఇవ్వడం నేర్పించడం లేదు. ఈ యొక్క యజ్ఞము ద్వారా గృహస్థ ధర్మంలో ఏమని చెప్తున్నారు అంటే, ఇంటి గుట్టు బయటకు రాకూడదు. కాబట్టి యజమానురాలికి ఏమని చెప్తున్నారంటే, ఈ ఇల్లు నీది, నీ సౌభాగ్యం కాబట్టి దీంట్లో ఇంకొకరి హస్తక్షేపం ఉండకూడదు, నీ నియంత్రణలో ఉండాలి. కాబట్టి నెయ్యి అయినా సామగ్రి అయినా ఏది అయిపోయినా
ఏ పాత్రలోనైతే తయారు చేసి పెట్టుకున్నామో అందులోంచి నీ చేతి గుండానే ఇవ్వాలి. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకు పాత్ర ఇవ్వకూడదు, వాళ్ళకు ఆ రహస్యం చెప్పకూడదు. వీరి దగ్గర ఇంతే ఉంది, వీరి దగ్గర ఇలా ఉంది, వీరి దగ్గర ఇది కూడా లేదు అనేటువంటి వెకిలితనాన్ని గృహస్థ ధర్మంలో వ్యాపింపజేయకూడదు. అందుకని ఆ గృహస్వామినికి ఏమని చెప్తుంటారంటే ఆమె అధీనంలో ఉంటుంటాయి కాబట్టి ఘృతము మిగిలిన సామగ్రి మిగిలిన ఆ పాత్రలోనే వేయాలి. మళ్ళీ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆ పాత్రలోంచే తీసుకోవాలి. ఆ పాత్రలను ఎప్పుడు బోల్రించకూడదు. యజ్ఞం దగ్గర ఈ పాత్రలు ఏ రకంగానూ మన తర్వాత మన ఉత్తరాధికారి, మన వారసులు, మన సంతానానికి ఏ రకంగా అందిస్తుంటాము, గృహస్థ ధర్మంలో కూడా మన అది ధాన్య భండాగారం ఏదైతే ఉంటుందో ఆ భాండాగారాన్ని దాన్ని ఎప్పుడు ఖాళీ చేయకూడదు. అది ఓం ప్రకాష్ తన జీవితంలో చూసింది ఏంటంటే తనకంటే పెద్ద ఆమె అక్క వారు ఏం చేసేవారంటే ఎంత పిసినారుదంటే ఎంత ఉన్నా సరే దాంట్లో కొన్ని గింజలు మిగిలించేది. బియ్యం పేదరికంలో ఉన్నటువంటి స్థితిలో చూసింది ఏంటంటే బయటకెళ్ళి ఎంత తెచ్చినా సరే అన్ని వండమని అమ్మ నాన్న చెప్పినా సరే కానీ అందులోంచి ఒక పిడికెడు ఇన్ని బియ్యం తీసి వెనకకు వేసేది. ఆ వెనుకకు వేసినవి అన్ని మళ్ళీ ఒక రోజు భోజనానికి తయారయ్యి ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అని అంటే నేను కొన్ని మిగిలిచ్చానని చెప్పి అప్పుడు అమ్మ నాన్న వారిని చాలా మెచ్చుకునేవారు. అమ్మో తల్లికి చాలా గుణవంతరాలు ఏది ఇది అని చెప్పేసి. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతున్నది అన్నట్టుగా ఇవన్నీ అటువంటి గుణం. చెప్పండి. అదే ఎక్కడైనా సరేనా ఆచార్య, సమాజంలో కూడా అలాగే చేయొచ్చా? అదే విధంగా చేశాను ఆచార్య. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు ఏమంటున్నారు, అలా పిసినార్తనం ఎందుకు చేస్తున్నావు, మొత్తం పోసేయాలి, అట్లా నెయ్యి మిగిలినా గానీ సామాగ్రి వేసేయాలి అని అంటున్నారు ఆచార్య. అలా ఇంకోసారి చెయ్యకు అని అంటున్నారు. అది సరైనటువంటి భావజాలం కాదు. ఈ యొక్క సమాజం యొక్క సంపత్తి మనము ఈ రోజు మనం యజమానులం కావచ్చు, ఈ రోజు మన అధికారంలో ఉండొచ్చు, కానీ ఇది మన అధికారం లేదు. ఇది మన వరకే సొంతం కాదు, మన తర్వాత వచ్చేటువంటి తరతరాలకు తరగని సంపత్తిగా ఉండాలి. కాబట్టి మనం ఎంతవరకైతే ఖర్చు చేయాలో అంతవరకే చెయ్యాలి, కానీ అంత పోసేటువంటి అర్హత మనకు లేదు. అంత పోసేటువంటిది ఎక్కడ పోస్తారు అని అంటే అక్కడ వారు లేరు, వారు ఉండరు, ఇటువంటి కార్యాలు జరగవు, అక్కడ పోయాలి. మళ్ళీ అటువంటివి ఆ రకంగా మొత్తం ఎక్కడ పోసేస్తారు అని అంటే సార్వజనికంగా ఎక్కడైతే చేస్తుంటారో, ఏదైనా వర్షష్ఠమి అనుకోండి, ఇంకేదైనా ఈ కరోనా లాంటి మహమ్మారి రోగమే అనుకోండి, ఇంకేదైనా అయితే అందరూ తలావో చేసి అన్ని సామాగ్రి నెయ్యి అంతా తెచ్చారు కదా, తెచ్చినప్పుడు అక్కడ మిగిల్చకూడదు. మిగిల్స్తే ఏమైతే అంటే అది వాళ్ళందరి దృష్టి ఇగో ఆ యజ్ఞం చేయాల్సింది పోయి అంత మిగిల్చుకున్నారు అని మన మీద చెడు ప్రభావం పడుతుంటది. కాబట్టి అక్కడ చేయాలి. మళ్ళీ ఇంకా ఆ మొత్తం ఎక్కడ చేయాలంటే ఎక్కడైతే వానప్రస్థం సన్యాసం తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరుగుతుందో వాళ్ళు సర్వపూర్ణ స్వాహాతోటి అంతా పోషిస్తుంటారు. కానీ ఈ గృహస్థులు మొత్తం పోయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ సంతతి ఉన్నది కాబట్టి, వారికి బాధ్యత అప్పగించాలి కాబట్టి గృహస్థులు చేయడానికి వీల్లేదు. ఇక సామాజిక సంస్థలో, ఆర్య సమాజం లాంటి సంస్థల్లో మొత్తం వేయకూడదు. ఎందుకు అని అంటే దీంట్లో మనం ఆహుతి ఇచ్చేటువంటి ప్రతి కణము మీద ఎవరైతే ఇప్పుడు సమాజానికి రావట్లేదో, సమాజాన్ని ఖండిస్తున్నారో వారికి కూడా అంతే హక్కు ఉన్నది దీని మీద. ఎందుకంటే ఇది సార్వజనిక సంస్థ, మనము ఒకేసారి దాంట్లో పోసేయడానికి మనకు అర్హత లేదు. కాపాడాలి, సమాజ సంపత్తిని కాపాడాలి, ఇటువంటి సమాజాన్ని ఇంకొక చోట ప్రారంభించాలి, ఇంకొంతమందికి అవకాశం ఇవ్వాలి. అంతేగాని మన దగ్గరికి దొరికింది కాబట్టి మనము అత్త సొమ్ము అల్లుడు దానం చేసింది అన్నట్టుగా మన సంపాదించేదైతే కాదు, సమాజం ఉంది కదా, వస్తుంది కదా, చేసేయని. సమాజంలో సంపద ఉంటే గురుకులాలు ప్రారంభించండి, ఆశ్రమాలు ప్రారంభించండి, వైదిక సాహిత్యాన్ని ముద్రణ చేయండి. చేసే వాళ్ళు లేరు. ఆ రకంగా మంచి పనులకు వినియోగించండి. దీన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసేయడం ఎందుకు? సర్వం వైపు ఓం ఆచార్యజీ, ఇప్పుడు కొంతమంది ఇంటి ముందరికి మనము దానం కోసం వచ్చినప్పుడు మొత్తం వేస్తే కూడా వాళ్ళు కొంత తీసి మనకు మళ్ళా చాట్లను అట్లా పెడతారు, వాపస్ ఇస్తారు, అట్లా కూడా ఉంటుంది. అది వేరే విషయం, అది దీనికి సంబంధించింది కాదు. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో మన వారసత్వం, మన భావజాలం,
మనము ఇల్లు కట్టి పొలం కొని అయితే సంతానానికి ఎట్లయితే ఇస్తుంటామో ఈ ఆధ్యాత్మిక భావజాలం కూడా సంతానానికి అందించిన వారే సరైనటువంటి గృహస్థులు. అవి వాళ్ళు అందించకుండా వాళ్ళని గాలికి వదిలేసిన వారు ఇవంతా బట్టిదే కేవలం. అది ఏమంటే ఏనుగుకు 2 రకాల దంతాలు ఉంటాయి కదా, ఒకటి తినేటివి, ఒకటి బయట చూపించేటువంటి, అటువంటి వారు అన్నమాట. వారసత్వం, ఈ వైదికం ఏంటంటే వారసత్వం అందించాలి, ఇంకొకరికి అందించాలనేటువంటిది అభిప్రాయం. అమ్మ రజనీ అమ్మ గారు చాలాసేపటి నుంచి అన్నారు, ఎదురు చూస్తున్నారు, చెప్పండి. ఇది కాపాడాలనా ఆచార్య లేకుంటే ఏంది? కాపాడడం కాదు, అంత కాపాడాలని దయానంద సరస్వతి నెయ్యి ఎంత మాత్రలో మాష అంటే ఆ పరిమాణంలో నెయ్యి వేయాలి. ఇప్పుడు చిన్న చెంచా పట్టుకొని వేస్తేనే ఆహుతి వేయరా అన్నటువంటి వారి అగ్నిహోత్రంలో ఆ వేసిన దాని మీదనే వేయడం వల్ల అది కిందికి కారిపోతుంటది, జిడ్డు ఉంటుంటది. అది కడిగే వారికి చేతులకు దానికి అంతా ఇట్లా అట్టులాగా పేరుకపోతుంటుంటది నల్లగా. దానికి కారణం ఏంటంటే అగ్నిహోత్రం చేసే వారికి చెయ్యి రావట్లేదు. మనం అగ్నిహోత్రం చేస్తే దాంట్లో పెట్టిన సమిదలు తడిసిపోవాలి, తడిసిపోతే పొగ రాదు. పొగ రాకపోవడం వల్ల మనకు ఈ యొక్క సామగ్రి ఔషధాల యొక్క గుణధర్మాలు, ఈ యొక్క నెయ్యి యొక్క గుణధర్మాలు, సమిదల యొక్క గుణధర్మాలు ఇవన్నీ కలిసి మనం పీల్చినప్పుడు ఈ యొక్క శ్వాస ద్వారా వెళ్ళి రక్తం గడ్డలను కరిగిస్తుంది. ఒకవేళ ఈ నెయ్యి పడనటువంటి కేవలం కర్రని ఆ అగ్నిని కాలుస్తూ ఉంటే, సామగ్రిని కాలుస్తూ ఉంటే దాంతో శుష్కత వస్తుంటది. ఆ శుష్కత ఏంటంటే పొగ ఆరోగ్యానికి హానికరం. ఆ పొగ ఏంటంటే వీరికి హార్ట్ అటాక్ తెప్పిస్తుంది, నానా రకాల రోగాలు తెప్పిస్తుంటది, గడ్డగట్టిస్తుంటుంది, ఇంకా ఊపిరితిత్తులకు హాని చేస్తుంటది. అందుకని యజ్ఞం దగ్గర పొగ రాకుండా జాగ్రత్త పడి చేయడమే మంచిది. నిద్రపోవద్దు వరలక్ష్మమ్మ గారు. అందుకని చెప్పండి అమ్మగారు. రాజమణమ్మ గారు అయిపోయిందా? సరే. ఈ రకంగా ఆహుతి ఇవ్వడం అంటే ఇప్పుడు ముందు ఎంతైతే తయారు చేసామో దయానంద సరస్వతి ఎంతైతే నెయ్యి తయారు చేస్తుంటారో దాంట్లోంచి కొంత తీసుకోమని, ఎంతైతే సామాగ్రి తయారు చేస్తామో దాంట్లోంచి కొంత తీసుకోమని చెప్పేసి సంస్కార విధి సామాన్య ప్రకరణంలో చెప్పాడా లేదా? పుష్పమ్మ గారు చదివారా లేదా? అది చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యేష్ఠాయ స్వాహ. ఇక ఎటువంటి ఆహుతులతో ఇస్తున్నారంటే జ్యేష్ఠాయ, గొప్పగా ఉండాలి. జ్యేష్ఠుడు అంటే ఏంటంటే ఇక అంతకంటే గొప్పగా ఎవరు ఉండరు. అంతకంటే గొప్పగా అంటే ఏంటంటే ఇంతవరకు నిమ్న స్థరమైనటువంటి భావజాలం ఉండేది, అంతగా నిమ్న స్థరం కంటే గొప్పగా అయ్యేటువంటి జ్యేష్ఠాయ స్వాహ, శ్రేష్ఠాయ స్వాహ ఇది అగ్నౌ హుత్వా. ఈ విధంగా అగ్నిలో హుత్వా ఆహుతి ఇచ్చి మంతే సవం అవనయతి. ఇక ఈ మిగిలినటువంటి శేషం, యజ్ఞశేషం, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే అగ్నిహోత్రం తర్వాత ఏ నెయ్యితోటైతే ఆహుతులు ఇస్తుంటారో దానిని మొదటగా భుజించమని చెప్పేసి, శిష్టకృతి కోసం ఏదైతే తయారు చేస్తుంటారో దానిని మొదటగా భుజించమని, ఆ ఆహుతి ఇవ్వగా మిగిలినటువంటి ఆహుతి శేషం, యజ్ఞశేషం దాన్ని ముందుగా భుజించమని చెప్పేసి, ఆ తర్వాత తమ ఇళ్లలో ఎటువంటి రుచికరమైనటువంటి పుష్టికరమైనటువంటి పదార్థాలు తయారు చేసుకున్నారో వాటిని తినమని చెప్పేసి గృహస్థులకు అంటే యజమానులకు విశేషకంగా చెప్పారన్నమాట. ప్రాణాయ స్వాహ, ప్రాణం పోసేటువంటి. వసిష్ఠాయ స్వాహ, వసిష్ఠాయై స్వాహ ఇది అగ్నౌ హుత్వా. ఈ ప్రాణం సామర్థ్యం గురించి వసిష్ఠ అంటే గొప్ప ధనం గురించి ఈ యొక్క అగ్నిలో ఆహుతి ఇచ్చేసి మంతే సంసవం అవనయతి, ఈ యొక్క శేషమైనటువంటి దానిని సేవించడం. వాచే స్వాహ, వాక్ సామర్థ్యం. ప్రతిష్ఠాయై స్వాహ, ప్రతిష్ఠ
అంటే కొంతమందిలో గొప్పదనం, గొప్ప పనులు చేసినటువంటి గొప్ప ప్రతిష్ట పొందుతుంటారు. కాబట్టి ఈ విధంగా అగ్నిలో ఆహుతి ఇచ్చి మంతే సవం సం అవనయతి, మిగిలినటువంటి దానిని సేవించాడు. చక్షుషే స్వాహ సంపదే స్వాహ ఇది అగ్నహుత్వ మంతే సవం అవనయతి. ఈ రకంగా ప్రతి ఒక్క దానికి శ్రోత్రాయ స్వాహ, ఆయతనాయ స్వాహ. శ్రోత్రం అంటే వినికిడి సామర్థ్యం, మరి ఆయతనాయ అంటే ఏదైతే గొప్పదనం వస్తుంటుంటుందో తద్వారా. ఆచమనంలో 4వ భాగం, 4వది ఏమిటి? 3 ఆచమనాలు ఉన్నాయి అంటే 3 వెనుక 4వది ఏదో ఉంది. ఆచనం చేసేవారు. ఆ ఆచమనాలతోటి శుద్ధి అయ్యేటువంటి ఎవరైతే ఉపస్తరణం అని, అభిధానం అని, సత్యం యశ అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఆచమనం చేస్తున్నారో పరమ పునీతం పవిత్రం అవుతున్నారు, వారి గురించి. చేసే వ్యక్తి ఆచార్య. ఏంటమ్మా? చేసే వ్యక్తి. చేసే వ్యక్తి. ఇప్పుడు యజ్ఞోపవీతంలో 4వ కోణం ఏంటంటే ఆ 3 పోగులను ధరించిన వ్యక్తి ఎట్లాగో ఈ 3 ఆచమనముల ద్వారా ఎవరైతే జ్ఞానబోధ పొందుతున్నారో వారు 4వ వారు. మనసే స్వాహ ప్రజాత్యై స్వాహ ఇత్యగ్ను. మనసు అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం. ప్రజాతి అంటే మన భావజాలం ఇంకొకరికి అందిస్తుంటాం కదా, తద్వారా మన భావజాలాన్ని అందుకునేటువంటి శిష్యరికం కావచ్చు, సంతానం కావచ్చు, వారికి ఆ విధంగా స్వాహకారం ఇచ్చేసి మిగిలినటువంటిది ఈ మిగిలినటువంటిది ప్రతి 2 ఆహుతులకు మిగిలినది మంతం అని అంటున్నారు కదా. ఈ రహస్యం అర్థం కావాలి అంటే గర్భాధాన సంస్కారంలో ఆహుతి దగ్గర ఇట్లా చెంచతోటి ఇలా ఆహుతి వేసి మళ్ళీ తర్వాత ఇట్లా కిందికి ఏదైతే అంటుంటామో, కిందికి అన్నప్పుడు ఒక్కొక్క బొట్టు ఏదైతే కారుతుంటుందో ఆ ఒక్క బొట్టుని తీసుకొచ్చి అక్కడ పక్కకు ఒక పాత్రలో వేయాల్సి ఉంటుంది. ఆ పాత్రలో నీళ్లుంటాయి. ఆ గుదక పాత్రలో వేసినటువంటి దానిని ఈ యొక్క సంతానం గురించి ప్రయత్నించేటువంటి వారు స్నానం చేసే కంటే ముందు ఆ యొక్క ప్రతి ఆహుతి ద్వారా వచ్చినటువంటి ఆహుతి శేషం, ఆ ఘృతం యొక్క చుక్క ఎంతైతే ఏకత్రితం అవుతుంటుందో అది ఏమంటారంటే కాలిగోటి నుంచి తల వెంట్రుకల వరకు శరీరానికి మర్దన చేసి పట్టించడం. తద్వారా ఏంటమ్మా గర్భధాన సంస్కారంలో చేస్తారు. అవును, అదే అక్కడ చూస్తే అర్థమవుతుంది ఈ రహస్యం అని చెప్పి చెప్తున్నాను. రేతసే స్వాహ ఇది అగ్నౌ హుత్వా మంతే సవం అవనయతి. ఈ రకంగా రేతస్ అనేటువంటిదే ఊర్ధ్వరేత. ఇప్పుడు మనం ఇవాళ వచ్చారు మరి బాహ్యాభ్యంతర విషయాక్షేపి దగ్గరికి. ఆ బాహ్యాభ్యంతర విషయాక్షేపి మరియు ఈ యొక్క ఉద్గీతం అనేటువంటిది స్వాధిష్టానం నుంచి ఆత్మను లేపుతూ ఉంటుంటది. అది ఈ రేతస్సు ద్వారానే, పురుషుని యొక్క శుక్రం ద్వారానే పురుష శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి వెళ్ళడం జరుగుతుంటది. కాబట్టి ఈ రేతస్సే ఆ యొక్క సంతానం గురించి, శుక్రం ద్వారా వస్తున్నటువంటి ఆత్మ, దాని గురించి ఆహుతి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ మళ్ళీ చెప్తుంటారు. ముందు మంత్రం విధానం చెప్తున్నాడు, ఆ తర్వాత పాత్రలు, ఏ పాత్రలు కావాలి, ఈ సర్వౌషధంలో ఏ ఔషధాలు కావాలి, దాన్ని ఎలా తయారు చేయాలి, అవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళ స్త్రీ శరీరంలో ఉండేటువంటి దోషాలు, పురుష శరీరంలో ఉండేటువంటి దోషాలు, ఆ దోషాలు ఎలా పోతాయి అనేటువంటిది చెప్పి అప్పుడు తయారు చేయించినటువంటి ఈ మంత్రంతో ఆహుతి ఇప్పిస్తుంటాడు. అప్పుడు మళ్ళీ వస్తాయి ఈ మంత్రం. మరి సమయమేమో అతీతం అవుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఆపేస్తాం. 2 సంపుటాలు అయిపోయినాయి, 3వది రేపు.
నమస్తే. విశ్వమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈ రోజు వైదిక సందేహం బ్రహ్మయజ్ఞం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్మరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్కరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రైః శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమనమంతాము. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆతో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఈ మంత్రం యజుర్వేదంలోనిది. 36వ అధ్యాయం 3వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరవాచ. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్ముని స్తన్యపానం చేయుము. అంగస్పర్శ ప్రకరణం. జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును గాక. ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత సంతృప్తికరం చెందడం. ఈశేత్వోర్జత్వ యజుర్వేదం 1వ అధ్యాయం 1వ మంత్రంలో ఉంది. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు, దుఃఖం, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వ మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలడం, అలాగే వదిలిన శ్వాసను పీల్చాలని పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం చక్షుః. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తరువాత సంతృప్తి, మనశ్శాంతి. ఓం శ్రోత్రం. ఇది, అది, ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 9వ మంత్రంలో. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చ యత్. అథర్వ వేదంలోనిది 10వ కాండంలోనిది 2వ సూక్తం 26వ మంత్రం. శిరస్సు అనే అతుకుల మస్తిష్కంలో అహింసనీయ హృదయం ఉన్నది. విశ్వస్య మూర్ధనది
తిష్టతి స్థితః సముద్రేతే హృదయం అప్సంతః. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 19వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు. ధన్యురాలిని స్వామి. ఓం కంఠః హంసో గ్రీవశ్చ శృణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్యాత్ ఊర్ధ్వ ప్రైరయత్ పవమానో అధిశీర్షతః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. ఓం బాహుభ్యాం యశోబలం బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది మంత్రం 20వ అధ్యాయం 7వ మంత్రం. బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే యజుర్మోద ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహ. యజుర్వేదంలోని మంత్రం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తౌ మే కర్మ వీర్యం. ఈ మంత్రం కూడా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. ఒక మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత ఆగమర్శన మంత్రములు. ఓం ఋతం చ సత్యం చాభిర్ధా తపసోధ్యజాయత, తతో రాత్రిజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి, సూర్యా చంద్రమసౌ ధ్యాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ త్వేష్టియం వయం విష్మః సంభోజం భేదద్మః, దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజీ రక్షితా పితరైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ త్వేష్టియం వయం విష్మః సంభోజం భేదద్మః, ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ త్వేష్టియం వయం విష్మః సంభోజం భేదద్మః, ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ త్వేష్టియం వయం విష్మః సంభోజం భేదద్మః, ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उपस्थान मंत्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః తనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमन मंत्रम ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मंत्रम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप जगदुत्पादक देव నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపుము. సమర్పణ భావంతో ఓ పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కార మంత్రము ఓం నమః శంభవాయ చామయో భవాయ చ నమః శంకరాయ చామయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం इति वैदिक संध्या ब्रह्मयज्ञ अथ शांति पाठः. ओम देव शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति वोषधः शांति वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांतिः. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. అందరూ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్యజీ సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే.